ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడిపత్రిలో పర్యటించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని, ఇక ఎవరూ అమరావతిని కదిలించలేరన్నారు. వైసీపీ అమరావతిని నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని చెప్పారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి మద్దతుగా నిలిచాయని, వైసీపీ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తాడిపత్రిలో జలధార, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వమని, దానిని సంరక్షించుకోవడానికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నామని, పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి, జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలన్నారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లామని, పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామన్నారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్లు, నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని, నీటి భద్రత కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. అనంతపురం లాంటి ప్రాంతాల్లో కొన్ని ఏళ్ల పాటు నీరే లేదు. నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా టీడీపీనే అని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకొచ్చామని, 90% మేర సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇచ్చింది కూడా గతంలో తామేనని చెప్పారు. మైక్రో ఇరిగేషన్ పై గతంలో ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్ లో 1,031 కోట్ల రూపాయల వ్యయం చేస్తూ దేశంలో నెంబర్ 1 గా ఉన్నామని, డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా మారింది, హార్టికల్చర్ లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తుకు నాంది పలకడానికి, దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా నమస్కారాలు, అధికార యంత్రాంగానికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరు అనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనడానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా. ఈ అనంతపురంలో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. అనేక ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం ముందుకు పోయాం. పంట కుంటలు తవ్వించాం, కాలువల పుడికి తీసాం, చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసుకుపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం, ట్రెంచెలు కొట్టాం, నీరు చెట్టు అన్నాం, నీరు మీరన్నాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1997లో సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కడికక్కడ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. రైతుల్లోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి మీకందరికీ నీరిచ్చే బాధ్యత ఆ రోజు నుంచే ప్రారంభించాం. అమరావతికి చట్టబద్ధత రావడంతో ఆ ప్రాంత రైతులు తమ ఇళ్లవేల్పు కనకదుర్గమ్మకు మొక్కులు సోమవారం చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన రైతులకు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. అమరావతి రైతుల త్యాగం వృధా కాలేదని, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైందని రైతులు భావోద్వేగానికి లోనయ్యారు.
అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించడం రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో అమరావతి విజయోత్సవాలు ఊరూరా జరుగుతున్నాయి. అమరావతికి చట్టబద్ధత రావడంతో ఆ ప్రాంత రైతులు తమ ఎలవేల్పు కనకదుర్గమ్మకు మొక్కులు సోమవారం చెల్లించుకున్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వందలాది మంది రైతులు భారీ పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమరావతి తుళ్లూరు నుండి రైతులు పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. 5 ఏళ్ల పాటు నిరంతర పోరాటం చేసిన అమరావతి రైతులకు తమ ఆకాంక్ష నెరవేరిన వేళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజధాని అంశంలో స్పష్టత రావడంతో మొక్కులు తీర్చుకునేందుకు రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో కాలినడకన బెజవాడకు తరలివచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రగా వచ్చిన రైతులకు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. అమరావతి రైతుల త్యాగం వృధా కాలేదని, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైందని రైతులు భావోద్వేగానికి లోనయ్యారు. న్యాయస్థానం నుంచి చట్టసభల వరకు అమరావతికి అనుకూలంగా నిర్ణయాలు రావడంపై రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలియజేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ప్రభుత్వంలో డెవలప్మెంట్ చేయకపోవడం కాకుండా ఆ అధికారంగా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో అవన్నీ తొంగలో దొక్కి వీళ్ళంతా కూడా నిరసన ప్రదర్శింటే వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టి తరిమి కొట్టి ఇళ్ల మీద కెమెరాలు పెట్టి బయటికి రానియకుండా నానా తిప్పలు పడితే వీళ్ళంతా ఏం చేయాలో తెలియక దిక్కు తోసక ఆ తల్లి ఆ దుర్గాభవాని దగ్గరికి వెళ్ళి వేడుకుందాం, అమ్మా కాపాడు, మమ్మల్ని కాపాడు, నువ్వే దిక్కు మాకని అంత వస్తుంటే కనీసం గుడికి కూడా వెళ్ళనీయకుండా పచ్చతుండు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళని బ్యారేజీ మీద ఆపి చిత్రహింసలు పెట్టి దేవాలయం మీద రానియకుండా పోలీసులని రౌడీలని పెట్టి చిత్రహింసలు పెట్టారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ రాష్ట్రంలో ఎక్కడ పాదయాత్ర చేసినా కూడా వీళ్ళని చిత్రహింసలు పెట్టారు. వీళ్ళని ఇలా పాడి పంటలతో ఆనందంగా సంతోషంగా వీళ్ళంతా కూడా ఉండాలని వీళ్ళకి ఆ తల్లి ఆశీర్వాదం ఇప్పించి ప్రసాదాలు ఇప్పించి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి పంపించే బాధ్యతగా మేము తీసుకున్నాం. మా సిబ్బంది, మా టెంపుల్, మా ఈఓ, మేమంతా కూడా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా. మరి ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించేటువంటి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. మళ్ళీ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానికి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటే అనేక కుయుక్తుల ద్వారా ఇంకా గందరగోళం సృష్టించే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులన్నిటికీ చెక్ పెట్టే విధంగా ప్రజలందరూ కోరిన మీదట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి రూపకర్త అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి సహకారంతో ఈ అమరావతి రాజధానికి ఒక శాశ్వత పరిష్కారం, చట్టబద్ధత తీసుకురావాలి. ఆ చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ని సవరించడం ద్వారా జరుగుతుందని నమ్మి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పూర్తి సహకారంతో ఈ యొక్క చట్ట సవరణ బిల్లుని, ఏదైతే పునర్విభజన చట్ట సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంటులో. నేను అమరావతి మీద కాలు పెట్టిన పాలకులను ఒక్క మాట అడుగుతున్నా, మీకు చేతైతే దుర్గమ్మ కళ్ళల్లో సూటిగా చూడండి, దుర్గమ్మ కళ్ళల్లో సూటిగా చూడండి, త్రిశూలాలు కనిపిస్తాయి. నాడు అమరావతి నిలబడాలని ఇదే పాదయాత్ర చేసిన మహిళలు వాళ్ళు పూర్ణ కుంభాలతో కుండలతో వస్తుంటే రానివ్వలేదు. ఇదే అమరావతి రైతులు అమ్మవారి చెంతకి చేరి రాజధానిని కాపాడండి వేల సార్లు కోరుకున్నారు. బహుశా అమ్మ మా కోరికలు వినుంటుంది. మీరు భయపడమాకండే, రాజధానిని కాపాడి మిమ్మల్ని మా చెంతకి పిలిచి ఒక్కొక్క జేఏసీ నాయకుడు, ఒక్కొక్క మహిళా నాయకులు నాకు చీర సారా ఇచ్చే విధంగా చేస్తానని అమ్మవారికి ఎంతో సంబరంగా మా గ్రామాల్లోంచి చీర, సార, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొని అదే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఎంతో సంతోషంగా ఈరోజు మెడలో పచ్చకండవతో రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. మాకు ఇంతటి భాగ్యాన్ని కల్పించడంలో అమ్మవారు మా వెనక ఉందని మేము నమ్ముతున్నాము. ఉద్యమం చేసిన అన్ని రోజులు కూడా మాలో ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని కానీ, ఇంత ధైర్యం ఉందా అని కానీ, 5 సంవత్సరాలు నిలబడి ఇలా ముందుండి మేము ఉద్యమం నడిపిస్తామని మేము ఏ రోజు మా కల్లో కూడా అనుకోలేదండి. నిజంగా అమ్మవారే మా వెనక ఉండి అమరావతికి, మా ద్వారా అమరావతిని సుస్థిరం చేసింది అమ్మవారే వెనకుండి అని మేము నమ్ముతున్నాము. రాజ్యసభలో, శాసనసభలో అమరావతి ఒక్కటే రాజధాని అని బిల్లు పెట్టారు. అది సక్సెస్ చేశారు.
ఒకప్పుడు బాబు గారు గెలిచినప్పుడు తుళ్ళూరు గ్రామం నుండి రాజధాని రైతులందరూ పాదయాత్రలో వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నాము. అదే రకంగా ఇప్పుడు అమరావతి రాజధాని ఒక్కటే అని ఎవరు వచ్చినా ఇంకా ఈ అమరావతిని మార్చలేరు అని బిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ సంతోషంగా రాజధాని రైతులందరం కలిసి చాలా సంతోషంగా పాదయాత్రలో అమ్మవారి మొక్కులు తీర్చుకున్నామండి. ఇక్కడ చైర్మన్ గారు, గాంధీ గారు, ఈఓ గారు అందరూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి చాలా చక్కగా దర్శనం ఇప్పించి దాని భూములు ఇచ్చిన దానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందని ఇన్ని రోజులు ఆశగా ఎదురు చూసాము. ఆ ఆశ ఇన్ని రోజులుగా నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే ప్రపంచ దేశాలు మొత్తం మాకు తోడుగా ఉన్నాయండి. అందరికీ మా సంతోషాన్ని తెలియజేసుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకొని అందరికీ మీ ద్వారా, మీడియా ముఖం ద్వారా మాకు, మా మీడియా మిత్రులందరూ మాకు తోడుగా నీడగా ఉన్నారండి. వాళ్ళకు కూడా నిజంగా ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలండి. వాళ్ళు ఈరోజు మా ఉద్యమము ప్రపంచం అందరికీ తెలిసిందంటే మీడియా మిత్రుల ద్వారా తెలిసిందండి. రాజకీయ ప్రముఖులు ఎంత అండగా ఉండారో అలాగే మీడియా మిత్రులు మాకు అండగా ఉండారు. ఆ తల్లి అండగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి అండదండలతో మేము ఈరోజు రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చట్టబద్ధత కల్పించుకొని సంతోషంగా గుడికొచ్చి రాష్ట్రంలోని ప్రతి పట్టణ కుటుంబానికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో కచ్చా ట్రైన్లను పక్కా డ్రైన్లుగా మార్చేందుకు అవసరమైన నిధులు విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన లెగసీ వేస్ట్ను త్వరగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణ కుటుంబానికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పాలకొండ, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో నిర్వహించిన విస్తృత పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులు పరిశీలన, సమీక్ష చేపట్టారు. ముందుగా పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ 10వ వార్డులో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ డ్రైన్లు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వెంటనే ఈ మున్సిపాలిటీల్లో కచ్చా ట్రైన్లను పక్కా డ్రైన్లుగా మార్చేందుకు అవసరమైన నిధులు విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డంపింగ్ యార్డ్, టిడ్కో గృహాలు, పార్కులను పరిశీలించారు. మున్సిపాలిటీలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన లెగసీ వేస్ట్ ను త్వరగా తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టిడ్కో గృహాల పెండింగ్ పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పాల్కొండ, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీలో మంత్రి నారాయణ పర్యటనలు చేశారు. హయా మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, డంపింగ్ యార్డులు, టిడ్కో గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆయా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, త్రాగునీరు, పార్కుల కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. $86.14 కోట్లు శాంక్షన్ చేశాం. అమృత్ 2.0లో 2.57 కోట్లు. అదేవిధంగా అమృత్లోని వాటర్ బాడీకి 1.04. ఈ విధంగా 91.75 కోట్లు ఈ అమృత్ ఏఏబిలో ఈ యొక్క మున్సిపాలిటీకి పార్వతీపురం మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి టెండర్లు అయిపోయి వర్క్ డౌన్ కాబోతుంది. సెంటనీ కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం స్థానిక రైతుల మొక్కజొన్నలను మద్దతు ధర 2,400 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకు కొంటూ రైతులను మోసం చేస్తున్నారని రైతు సంఘ నేతలు మండిపడ్డారు. తక్షణమే కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో హైవే దిగ్బంధనం చేస్తామని వారు హెచ్చరించారు. గండేపల్లిలోని సెంటనీ బయో ప్రొడక్ట్స్ కంపెనీ తమ పంటలను కొనుగోలు చేయడంలో మొండికేస్తోందని ఆరోపిస్తూ కంచకచర్ల మండల రైతులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు, రైతు నాయకులు ఏలూరు శివాజీ మాట్లాడుతూ ఫ్యాక్టరీ స్థాపన సమయంలో స్థానిక రైతుల పంటల్ని మొదట కొనుగోలు చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్న యాజమాన్యం ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నకు 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించిన క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు 1,500 నుండి 1,700 రూపాయలకే తక్కువ ధరకు కొంటూ రైతులను దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరల స్థిరీకరణ నిధి ద్వారా పంటను కొనుగోలు చేయాలని, సెంటనీ కంపెనీ ద్వారా మద్దతు ధరకు మొక్కజొన్న సేకరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రభుత్వం స్పందించుకుంటే హైవే దిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేశారు.
ఎక్కడ మొక్కజొన్న కొనాలన్నా దళారులు అడ్డంగా 1500, 1600, 1700కి రైతుల దగ్గర కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అదేవిధంగా మరి నందిగామ నియోజకవర్గం గండేపల్లిలో ఉన్నటువంటి సెంటినీ ఫ్యాక్టరీకి మరి సుమారు కంచిచర్ల మండలంలో 600 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగింది. మరి మొక్కజొన్న సాగు జరిగిన ఈ సెంటినీ ఫ్యాక్టరీ మరి మొక్కజొన్న రైతులని ఆదుకోవాలని క్వింటా 2400 లెక్క మొక్కజొన్నను కొనాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి మరి అర్జీ ఇవ్వడానికి ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్కి రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా తక్షణమే రైతులకు న్యాయం చేసి మరి మొక్కజొన్నను సెంటినీ ఫ్యాక్టరీ ద్వారా క్వింటా 2400 కొనుగోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తక్షణం రైతుల తరపున మీరు ఖచ్చితంగా మార్కెట్ ద్వారా మీరు ధరల స్థిరీకరణ పేరుతోనే 5000 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించి దాని ద్వారా కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర మెడలుంచి రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది. అందుకోసం ఈరోజు సెంటినీ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉండారో ఆ రైతుల తరపున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కమిటీ తరపున తప్పనిసరిగా మేము ఆందోళన చేస్తాం. అవసరమైతే హైవే రోడ్డు ఎక్కిస్తాం. ఎక్కిన తర్వాత ఏదొచ్చినా సమస్య ప్రభుత్వం అనేది. అందుకోసం రైతుల తరపున మేము దేనికైనా సిద్ధంగా ఉంటామనేటువంటి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ సుప్రజ డిమాండ్ చేశారు. స్వచ్ఛంద సంస్థలు వండే ఆహారం నాణ్యతగా ఉండదని, దీనివల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళితే పోరాటాలు ఉధృతం చేస్తామని, పెండింగ్ బిల్లులు మరియు వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వద్దు, మధ్యాహ్న భోజన పథక కార్మికుల ఆగ్రహం. మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ 2003 నుంచి తక్కువ వేతనాలతో సరైన బిల్లులు రాకపోయినా కార్మికులు కష్టపడి ఈ పథకాన్ని నడిపిస్తున్నారని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ జీవితాలు మారుతాయని ఆశించిన కార్మికులకు పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయం పెద్ద దెబ్బ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అక్షయ పాత్ర వంటి స్వచ్ఛంద సంస్థలు అందించే ఆహారం నాణ్యతగా ఉండటం లేదని, అర్ధరాత్రి వండిన అన్నం పిల్లలకు పెట్టడం వల్ల అది జావగారిపోతుందని ఆమె విమర్శించారు. అంతేకాకుండా ఆ సంస్థలు కోడిగుడ్లు కూడా సరఫరా చేయవని, దీనివల్ల విద్యార్థులకు పోషకాహారం అందదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పొట్టకట్టే స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తే సహించేదే లేదని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. వేతనాలు, బిల్లులు ప్రతి నెల 5వ తేదీలోపు చెల్లించాలని, పథకాన్ని కార్మికుల ద్వారానే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఆహారాన్ని వాళ్ళు పెట్టరు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మేము సిఐటిగా ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఎక్కడ గనక మీరు స్మార్ట్ కిచెన్లు పెడితే అక్కడ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అందరం కలిసి వెళ్ళి వాటిని సర్వనాశనం చేస్తాం. ఎందుకంటే మా నోటి ముందు కూడని తీసేస్తే మేము మాత్రం చూస్తూ ఊరుకోం. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకి కేవలం తెడ్డు తిప్పడమే కాదు, అవసరం వస్తే ఆ తెడ్డు పట్టుకొని రోడ్డు మీదకి రావడం కూడా తెలుసు అని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. 2020 సెప్టెంబర్ 7కు ముందున్న సంక్షేమ పథకాలని పునరుద్ధరించాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పిల్లి నరసింహారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే సంక్షేమ బోర్డును సక్రమంగా నడిపించి కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలను అందించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా 2020 సెప్టెంబర్ 7వ తేదీకి ముందు అమలైన అన్ని సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు పిల్లి నరసింహారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డును పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదని ఆయన విమర్శించారు. కేవలం మరణానంతర పరిహారం, అంత్యక్రియల ఖర్చులు, ప్రసవ కానుక, వివాహ కానుక వంటి 4 పథకాలను మాత్రమే అమలు చేస్తామని చెప్పి 3 నెలలు గడిచినా క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడలేదని ఆయన మండిపడ్డారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క దరఖాస్తును కూడా తీసుకోలేదని ఆరోపించారు. కలెక్టర్ ఆదేశించిన లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు తమకు అందుబాటులోకి రావడం లేదని, కార్మికులకు ఎటువంటి తోడ్పాటు అందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సంక్షేమ బోర్డును సక్రమంగా నడిపించి కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. వెళ్ళమని చెప్పి మొన్న 16వ తారీఖు నాడు, పోయిన నెల 16వ తారీఖు నాడు కలెక్టర్ గారు మీ సంక్షేమ బోర్డు తీశారు, ఇవన్నీ అమలు చేస్తారని చెప్పి కలెక్టర్ గారు చెప్పాడు. కానీ మేము వెళ్ళినా కానీ మరి లేబర్ డిపార్ట్మెంటు ఒక్క గంట కూడా మాకు టైం ఇచ్చి అప్లికేషన్లు ఇచ్చి ఈ విధంగా మీరు చేసుకోండి అని చెప్పి ఎటువంటి ఇది కూడా మాకు తోడ్పాటు అనేది లేదు. కలెక్టర్ గారి దగ్గరికి మళ్ళీ కలిసి వినతి పత్రం ఇచ్చి ఈ సంక్షేమ బోర్డుని సక్రమంగా నడిపించాలని చెప్పి అడుగుతానని చెప్పి మేము రావడం జరిగింది. జగ్గయ్యపేట నందిగామ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులు శ్రీశక్తి పథకం కారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగి బస్సులు కిక్కిరిసిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో మహిళలు, వృద్ధులు ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి అదనపు సర్వీసులను ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నందిగామ నుండి విజయవాడకు వచ్చే బస్సుల్లో తీవ్ర రద్దీ నెలకొంది. ముఖ్యంగా జగ్గయ్యపేట విజయవాడ సర్వీసుల్లో ప్రయాణికులు అధిక సంఖ్యలో రావడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. నందిగామలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం కారణంగా మహిళలు పెద్ద ఎత్తున బస్సుల ద్వారా ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు మహిళలు బారులు తీరడంతో బస్సులో నిలబడే స్థలం కూడా లేకుండా పోతుంది. అయితే పెరిగిన రద్దీకి అనుగుణంగా సరిపడా బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. ఇక ఎండాకాలం కావడంతో వేడి తీవ్రత పెరిగి బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం వల్ల మహిళలు, వృద్ధులు, చిన్నారులు అల్లాడుతున్నారు. తక్షణమే అదనపు బస్సులను నడపాలని, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ఆదివారం రాత్రి కోడి కత్తులతో ఘటన చోటు చేసుకుంది. గణపవరం గ్రామానికి చెందిన కందుల గోపి అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కోడి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా తన ఇంటి సరిహద్దు విషయంలో స్థానికంగా ఉన్న కొందరితో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో గత రాత్రి ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా గోపిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. శరీరంలోని పలు చోట్ల కోతలు పడ్డంతో స్థానికులు వెంటనే స్పందించి ఆయనను మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సరిహద్దు కాడ గొడవ పెట్టుకున్నాడండి తాగొచ్చి. ఆయన దాసర మురళి సరిహద్దులు కాడ అండి, సరిహద్దులు కాడే ఇంటికాడే సరిహద్దు అండి. కోడి కత్తి పందాలు ఎత్తారండి. నాగేశ్వరరావు, రవి, మురళి ముగ్గురు కలిసి నేను మా యావనంటి పోటాడుతున్నానని నేను బయట నుంచి వచ్చానండి. బయట నుంచి వచ్చేవాడిని కింద పడేసి తలకాయ ఎదుర్చుకోబోయేవాడికి అమ్మబడి పొడిచాడండి. నిన్న సాయంత్రం అండి, బాగా 7:30 అయింది ఆ టైంలో అనుకుంటాండి. రాత్రి సమయంలో పెట్టానండి. ఏమనలేదండి, మరి ఎస్సీ గారు అయితే లేరు. డాక్టర్ గారు కుట్లు వేసారండి. ఏం ప్రమాదం అని చెప్పాలండి. ఉండమన్నారండి ఇవాళ రేపు కూడా. అయితే అంత నొప్పి పడుతుంది, వంగలేకపోతున్నా, గాలి రాలేకపోతుంది. ఎదరెద్ద మురళి, దాస మురళి, రవి, నాగేశ్వరరావు వీళ్ళు ముగ్గురు అండి కలిసి పట్టుకొని ఎమ్మబెట్టి పొడిచాడండి. నేను మడకాయ ఎదుర్చుకున్న రేపులు ఎమ్మబెట్టి కోడి కత్తి పొడిచాడు. ఉండారండి ముగ్గురు వాళ్ళు, ఒక్కడే చెప్పడం ఆ టైంలో. అదేమన్నా నా పార్టీ వస్తే చెబుతా, నువ్వు వారం చెప్తా లేపుతాను, నా పార్టీ రావాలి అని కోడి కత్తులు ఎప్పుడు బళ్ళు పట్టుకు తిరుగుతారండి. వైఎస్ఆర్సీపీ అండి, ఆయన వైస్ ప్రెసిడెంట్, మాజీ చేశాడు మనకి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ నందమూరి నగర్లో పెరుగుతున్న ఎండల దృష్ట్యా దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ప్రజల దాహర్తిని తీర్చేందుకు రియల్ ఎస్టేట్ డీలర్స్ మరియు బిల్డర్స్ ముందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా బోండా ఉమా పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ నందమూరి నగర్ 100 అడుగుల రోడ్డు వద్ద ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల కోసం మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ నియోజకవర్గ రియల్ ఎస్టేట్ డీలర్స్, బిల్డర్స్, మీడియేటర్స్ మరియు దాతల సమిష్టి సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్వయంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో
పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పాదచారులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా మజ్జిగ వంటి సహజ పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, ఎండలో తిరిగే కార్మికులు, డెలివరీ సిబ్బందికి ఇది ఎంతో ఊరటనిస్తోందని తెలియజేశారు. సమాజంలో సేవాభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు వందలాది మంది ఈ కేంద్రం ద్వారా ప్రయోజనం పొందేలా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమాజానికి సేవ చేయాలని తపన ఉన్న యువతకు ఒక వేదికలా నిలుస్తోంది యూత్ టైం బ్యాంక్. సేవ చేయాలనే విద్యార్థులు, యువత ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి సేవ చేయాలి, మనం చేసిన సేవలను ఎవరైనా గుర్తిస్తారా అనే సందేహం అవసరం లేదు. మనం నేరుగా యూత్ టైం బ్యాంక్ యాప్లో మన పేరు, వయసు, వివరాలతో నమోదు చేసుకుంటే చాలు. వాళ్లే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి ఎంతసేపు సేవ చేయాలో చెప్తారు. మీరు చేసిన సేవను గుర్తించి క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు. మీరు చేసిన సేవకు జిల్లా యంత్రాంగం నుంచి మెరిట్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంకు విశేష ఆదరణ లభిస్తోంది. వేసవి సెలవుల్లో యూత్ టైం బ్యాంక్ ద్వారా ప్రజలకు సేవ చేసి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో మా ప్రతినిధి ముత్తుజా ఫేస్ టు ఫేస్. నేటి యువత ప్రస్తుతం చదువుతో పాటు సేవా రంగంలో కూడా ఆసక్తి చూపుతున్నారు. సామాజిక సేవ పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే వాళ్ళకి ఎట్లా సేవ చేయాలి, ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలనే అవగాహన లేకపోవడం వల్ల సేవ చేయడానికి ముందు రాలేకపోతున్నారు. విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి వారి సేవా కార్యక్రమాలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా యూత్ టైం బ్యాంక్ అనేది ప్రారంభించారు. ఈ యూత్ టైం బ్యాంక్ ద్వారా అనేక మంది విద్యార్థులు ప్రజలకి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది ప్రారంభించి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల్లోనే అనేక వేలాది మంది విద్యార్థులు వచ్చి తమ సేవలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ యూత్ టైం బ్యాంక్ అనే ఆలోచన ఎలా వచ్చింది, ఎలా ప్రారంభించారు, ఎంతమంది విద్యార్థులు వినియోగించుకున్నారనేది మనతో వివరించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సామంతో పాటు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, యూత్ టైం బ్యాంక్ అనే ఆలోచన అసలు ఎలా వచ్చింది, ఇది విద్యార్థుల సేవలను ఎట్లా వినియోగించుకోవాలనుకుంటున్నారు? ఇది యూత్ టైం బ్యాంక్. టైం బ్యాంక్ కాన్సెప్ట్ అంటే బ్యాంక్ అంటే తెలుసు కదా మీకు, డబ్బులు పెడతారు అక్కడ డబ్బులు అదా చేసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటారు. టైం బ్యాంకు అదే పాయింట్ నుంచి వచ్చింది. ఇది ఫారిన్ కంట్రీస్లో ఉంది, స్విట్జర్లాండ్ అక్కడంతా టైం బ్యాంక్ అని వాడుతున్నారు. టైం బ్యాంక్ ఏంటంటే మేము యూత్గా ఉన్నప్పుడు పని చేస్తాము వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి. ఆ చేసిన పని టైం ప్రకారంగా నా అకౌంట్లో ఉంటుంది. తర్వాత నేను ఏజ్ అయినప్పుడు, నాకు ఏజ్ అయినప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ కావాలనుకుంటే దీన్ని నేను ఎన్కేజ్ చేసుకుంటాను. ఇది టైం బ్యాంక్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు టైం సేవ్ చేసుకుంటాను ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్వీస్. నాకు అవసరం ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ నేను ఎన్కేజ్ చేసుకుంటాను. లైక్ ఎనీ అదర్ బ్యాంక్స్, నేను డబ్బులు డిపాజిట్ చేస్తాను ఉన్నప్పుడు, లేనప్పుడు తీసుకుని వాడుకుంటాను. ఇది టైం బ్యాంక్ కాన్సెప్ట్. దీన్ని ఎందుకు ఇలాగా మన ఎన్టీఆర్ జిల్లా ఎలా చేయాల్సి వచ్చిందంటే, ఇక్కడ వాసవ్య మహిళా మండలి అని ఒక ఎన్జిఓ ఉంది. సో వాళ్ళు దీని గురించి ఆలోచిస్తున్నారు. నేను విశాఖపట్నం ఉన్నప్పుడు సేమ్ కాన్సెప్ట్ స్విట్జర్లాండ్ ఇక్కడ అమలు చేస్తే బాగుంటుందని ట్రై చేసాము, కానీ అప్పుడు అవ్వలేదు. సో ఇక్కడ ఒక మీటింగ్లో అది మన దృష్టికి వచ్చింది. వెంటనే వాసవ్య మహిళా మండలి అలాగే కూర్చొని జిల్లా యంత్రాంగము ఒక ప్లాన్ చేసుకున్నాము. ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉండాలి. యూత్స్, వాలంటీర్స్, ఇంట్రెస్టెడ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో సేవ చేయడానికి వాళ్ళని మోటివేట్ చేయాలి ఒకవైపు. ఇంకొక వైపు సీనియర్ సిటిజన్స్ చాలా అవసరాలు ఉంటాయి వాళ్ళకి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, ఒకసారి టెంపుల్కి వెళ్ళి రావాలి, లేదా బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకురావాలి, లేదా మొబైల్ బిల్ కట్టాలి, లేదా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టి రావాలి, బ్యాంక్కి వెళ్ళి రావాలి, లేదా ఈవినింగ్ జస్ట్ వాక్ వెళ్ళాలి. సో పిల్లలు ఎవరు లేరు, లేదా వాళ్ళు ఉన్న వాళ్ళేమో ఫారిన్లో ఉన్నారు, ఇప్పుడు అందుబాటులో లేదు. అప్పుడు సీనియర్ సిటిజన్స్కి ఒక యంగ్స్టర్స్కి అవసరం ఉంటుంది, తోడు అవసరం ఉంటుంది. అప్పుడు ఓకే, నార్మల్ ఏముంటుంది, పక్కింట్లో ఎవరైనా ఉంటే బాబు రాబాబు అని పిలుచుకొని వెళ్తారు. సో అటువంటి అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకే యూత్ బ్యాంక్ తీసుకొచ్చాము, యూత్ టైం బ్యాంకు. మొబైల్ యాప్లో V2 టైం బ్యాంక్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ని డెవలప్ చేసుకొని వాళ్ళ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ డీటెయిల్స్ ఎక్కిస్తే దాంట్లో ఇంకొక వైపు యూత్స్ కూడా, వాలంటీర్స్ కూడా వాళ్ళని అప్లోడ్ చేసుకొని ఉంటారు. అంటే వాళ్ళు రిజిస్టర్ చేసి నేను రెడీ టు వర్క్ ఫర్ ది పబ్లిక్, వాలంటీర్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఉంటారు. వాళ్ళిద్దరిని మనమైతే అనుసంధానం చేస్తాం. ఇప్పుడు ఎలాగైతే ఆన్లైన్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే ఆంధ్ర యాప్లో ఎక్కడైనా ఒక దగ్గర ట్యాక్సీ ఉంటుంది, ఇంకొక దగ్గర కస్టమర్ ఉంటారు. బుక్ చేసుకుంటే టక్కునే మీకు ట్యాక్సీ ఇక్కడ ఉంది అని ఆయనకి ఇంటిమేషన్ వెళ్తుంది, ఆయన వచ్చేస్తారు ఇక్కడికి. సిమిలర్లీ
సీనియర్ సిటిజన్ ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాలి, ఎవరో ఒకరు తోడు కావాలి అని నేను పెడితే ఎంతమంది యూత్స్ దాంట్లో రిజిస్టర్ అయినారో అందరికీ మెసేజ్ వెళ్తుంది. ఎవరైతే ఫ్రీలో ఉంటారో లేదా ఆ టైంలో ఓకే నేను వెళ్ళగలని ఉంటుందో వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటే అక్కడికి ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఈవెంట్ జనరేట్ అవ్వగానే వాళ్ళకి టైం కౌంట్ అవుతుంది. సో ఈయన వెళ్ళి ఆ బామ్మని తీసుకొని టెంపుల్కి వెళ్ళి టెంపుల్ చూపించుకొని తీసుకెళ్ళి ఇంట్లోకి వదిలేక ఆయన టాస్క్ కంప్లీట్ నొక్కితే ఆ అవార్డు ఎంతైతే ఈయన వెళ్ళి అమ్మవారిని చూపించి తీసుకొచ్చి ఇంటికి వదిలేదు హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆయన అకౌంట్లో క్రెడిట్ ముఖరంగా సేవ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ టైం క్రెడిట్. సో ఆ టైం క్రెడిట్స్ ఇంకా ప్రతి ఎవ్రీ అవర్ 1 క్రెడిట్ లాగా యాడ్ అవుతూ వెళ్తుంది. యూత్ టైం బ్యాంక్ అంటే విద్యార్థులు ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, అందులోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళ సేవలను ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఎక్కడెక్కడ వినియోగిస్తారు? V2 టైం బ్యాంక్ ఇది యాప్ నేమ్. ఇది iOSలో ఉంది, అలాగే ఆండ్రాయిడ్లో ఉంది. V2 టైం బ్యాంక్ అని నొక్కితే అక్కడ ఒక వృద్ధుడి చేతిని ఒక చిన్నోడు పట్టుకొని వెళ్ళాలంటే ఒక ఎల్లో కలర్ లోగో వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మీ క్రెడెన్షియల్స్ అడుగుతాము. మీ నేమ్, మీ అడ్రస్, మీ మొబైల్ నంబరు, పైగా మీ ఆధార్ కూడా అడుగుతాం. ఎందుకంటే యూత్స్ సీనియర్స్కి హెల్ప్ చేయడానికి పోతున్నారు. ఏ యూత్, ఆయన ఐడెంటిటీ ఏంటి, ఆయన మళ్ళీ ఫైనలీ దే షుడ్ బి గుడ్ ఇంటెన్షన్. ఎవరైనా బ్యాడ్ ఇంటెన్షన్తో చేసే అవకాశం కూడా ఉంటాయి కాబట్టి దాన్ని మొత్తం వెరిఫై చేసి మనం అప్రూవ్ చేశాక వాళ్ళు వాలంటరీగా ఎన్రోల్ అవుతారు. ఎన్రోల్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ కూడా సేమ్ థింగ్. అక్కడ కూడా వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళు ఎన్రోల్ అవుతారు. సో ఈ యాప్లో ఎన్రోల్ అయ్యాక మేము మానిటర్ చేస్తుంటాం. ఎవరెవరు ఎక్కడికి నీడ్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అది మానిటర్ చేసుకుంటూ హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం. ఇప్పుడు వరకు ప్రస్తుతం విద్యార్థులు ఎక్కడెక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే చోటైనా సార్ ఇంకా వేరే చోట్ల ఎక్కడెక్కడ వినియోగించాలనే ఆలోచన ఉంది? ఇప్పుడు అంటే ఇది యాప్ ఓపెన్ టు ది పబ్లిక్. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా వాలంటీర్గా ఆన్బోర్డ్ అవ్వచ్చు, ఎవరైనా సీనియర్ సిటిజన్గా ఆన్బోర్డ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ సర్వీస్ సీకర్గా, సర్వీస్ గివర్గా ఆన్బోర్డ్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికి పైలట్గా మనము ఎన్ఆర్ఐ కాలేజ్ పిల్లలతో ఒక 3 months పైలట్ చేసాము. అంటే బస్ స్టాండు, రైల్వే స్టేషను, హాస్పిటల్ ఇక్కడంతా చేసాము. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సుమారుగా ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? ఇట్లా సేవ చేసిన వాళ్ళకి మీకు జిల్లా యంత్రాంగం తరఫున ఏమైనా మెరిట్ సర్టిఫికేట్లు ఏమైనా ఇస్తారు? ఇప్పుడు అరౌండ్ 600 to 700 మెంబర్స్ యూత్స్ ఆల్రెడీ చేసుకున్నారు. అంటే ఇప్పుడే పైలట్ అయిపోయి ఇప్పుడే మనం ఫీల్డ్కి వెళ్ళాం కాబట్టి ఈ 500 to 600 ఏంటి లాస్ట్ 1 వీక్లో అయిందనమాట. సో దట్ షోస్ దట్స్ పొటెన్షియల్. చాలా బాగుంది. పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి మెరిట్ సర్టిఫికేట్ కలెక్టరేట్ నుంచి నేనే ఇస్తాము, జిల్లా యంత్రాంగం నుంచి. అది కాకుండా వాళ్ళ ఇది అయితే క్రెడిట్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ చూసుకుంటూ ఉండొచ్చు. దాన్ని ఆల్రెడీ కాలేజ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. దాన్ని ఈ సోషల్ వర్క్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని జమ చేసుకుంటూ చెప్తున్నాము. అది కూడా వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. అంటే రాను రోజుల్లో ఇంకా ఇవాల్వ్ చేసి ఇది ఒక సస్టైనబుల్ మోడల్గా తీసుకెళ్ళి, ఇప్పుడు మీకు తెలిసే ఉంది అందరూ బిజీ, ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ బిజీ, అందరూ వర్క్ చేస్తున్నారు, లేదా స్టడీ చేస్తున్నారు, లేదా ఎక్కడో బిజీగా ఉన్నారు. కానీ వన్స్ ఏజ్ అయిపోయిన తర్వాత సొసైటీకి ఇది చాలా అవసరం. ఒక కన్ఫర్మ్, అలాగే ఒక కాన్ఫిడెన్షియల్ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ఈజీలీ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రతి ఒక్కరిని అడగలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊరిలో ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు 80 సంవత్సరాలు. సో పొరపాటున ఏదో చెల్లి ఆయన అందరితో గొడవపడ్డాడు. సో ఆయనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి అన్ని హెల్ప్లెస్ ఇండివిజువల్ ఎవరైనా ఉన్నా కూడా టైం బ్యాంక్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. మీకు మానసికంగా అలాగే దైహికంగా మీకు హెల్ప్ అవడమే కాకుండా పరాయి వాళ్ళకి ఇంకో కారణానికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని లైఫ్లో గుర్తుపెట్టుకుంటారు. సో కాబట్టి ఇది ఒక మంచి కాన్సెప్ట్. దీన్ని ముందు తీసుకెళ్తాము. యూత్ టైం బ్యాంకు ఆర్ V2 టైం బ్యాంక్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ని మన జిల్లాలో సక్సెస్ఫుల్గా నడిపి రాష్ట్రానికి, దేశానికి ఎగ్జాంపుల్గా ఇద్దామని కోరుతున్నాను. సేవ చేయాలనే ఆలోచన ఉన్న యువత ఈ యూత్ టైం బ్యాంక్లో రిజిస్టర్ చేసుకొని సేవ చేసుకోవడానికి ముందుకు రావాలని, ప్రస్తుతం వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో యువత ఈ వేసవి సెలవుని బాగా వినియోగించుకొని యూత్ టైం బ్యాంక్లో ద్వారా సేవ చేసి మంచి పేరు తీసుకోవాలని, ఎవరైతే మంచి సేవ చేస్తారో వాళ్ళకి ఈ జిల్లా యంత్రాంగం తరఫున సర్టిఫికేట్ను కూడా అందజేస్తామని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీజ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అజయ్తో ముర్తుజా, అమరావతి సిటీ న్యూస్, విజయవాడ.
రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండల ప్రభావం కొనసాగుతుందని, సోమవారం పోలవరం మరియు ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో వాతావరణం విభిన్నంగా ఉండనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఒక ఉపరితల ఆవర్తనం రాయలసీమ పరిసరాల్లో మరొకటి కొనసాగుతుండటంతో సోమ, మంగళవారాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తా మరియు రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వర్షాల సూచన ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో ఎండల ప్రభావం కూడా తీవ్రంగానే ఉండనుంది. సోమవారం పోలవరం, ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని మండలాల్లో వడగాలులు వీస్తాయని ఎండీ హెచ్చరించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 66 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా నెల్లూరు, వీరఘట్టం ప్రాంతాల్లో 42.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత రికార్డయింది. పిడుగులు పడే సమయంలో రైతులు, పశుకాపర్లు చెట్ల కింద ఉండరాదని, ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.